ఓకే. ఫైనల్లీ వీసా. వర్క్ వీసా. ఫస్ట్ జోర్డాన్ కంట్రీ గురించి తెలుసుకుందాము. జోర్డాన్ కంట్రీ ఆహ్, ఆహ్, చుట్టూ సిరియా, ఇరాకు, ఇరాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ బార్డర్స్‌తో ఉంటుంది. సో, జోర్డాన్ ఓ స్మాల్ టెరిటరీ అనమాట. ఓ స్మాల్ కంట్రీ. మేబీ తెల్ తెలంగాణ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ కంటే చిన్నదనమాట జోర్డాన్ కంట్రీ. మీరు మ్యాప్‌లో చూస్తే తెలుస్తుంది. ఇజ్రాయిల్, జోర్డాన్ పక్కపక్కనే ఉంటాయి. ఆహ్, లాస్ట్ టైము ఆహ్, యుద్ధం జరిగినప్పుడు గానీ ఆహ్, ఇరాక్కు ఇరాక్కును జోర్డాన్‌కి యుద్ధం ఇది ఇరాక్కు, ఇజ్రాయెల్‌కి యుద్ధం జరిగినప్పుడు డ్రోన్స్ అటాక్ చేసినప్పుడు ఇది జోర్డాన్ కంట్రీ గాన్ని డిస్మాంటిల్ చేసింది. ఆహ్, సో, జోర్డాన్ కంట్రీ గురించి చెప్పాలంటే జోర్డాన్ కంట్రీ అనేది ఒక ఆహ్, ఆహ్, ఇది డెమోక్రటిక్ కంట్రీ కాదు. ఆహ్, రాజు పరిపాలిస్తాడు. కింగ్ అబ్దుల్లా II అని. సో, మేబీ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కింగే పరిపాలిస్తున్నాడు. మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఒకడుంటారు. ప్రైమ్ మినిస్టర్ ఉంటారు ఒకరు. సో, ప్రైమ్ మినిస్టర్, కింగ్ బోత్ ఆర్ రూలింగ్ అనమాట. ఏదైనా ఒక రమాదాన్‌కి ఫంక్షన్‌కి హాలిడేస్ కావాలన్నా, లేదంటే ఆహ్, లీవ్స్ ఇష్యూ చేయాలన్నా, ఇండిపెండెన్స్ డే డిక్లేర్ చేయాలన్నా, ప్రైమ్ మినిస్టరు కింగ్ అబ్దుల్లా సలహా తీసుకొని రిలీజ్ చేస్తాడనమాట. సో, జోర్డాన్ అనేది ఒక రాజరిక దేశం అనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇండియా. సో, జోర్డాన్ గురించి బ్రీఫ్‌గా అది. సో, ఇంకా నెక్స్ట్ వీసా గురించొస్తే వర్క్ వీసా. వీసాలో చాలా రకాలున్నాయన్నమాట. వర్క్ వీసా, ఎడ్యుకేషనల్ వీసా, టూరిస్ట్ వీసా, బిజినెస్ వీసా, మళ్ళీ అవేందో కల్చరల్ వీసా అంట. ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కల్చరల్ వీసా, ఫెమినిస్ట్ వీసా ఏమేమో చాలా రకాలున్నాయి. బట్ మనం వర్క్ వీసా గురించి తెలుసుకుందాము. ఎందుకంటే మనకు అవసరమైంది అదొకటే. ఎందుకంటే మనం జాబ్స్ కోసం వస్తాం కాబట్టి వర్క్ వీసా గురించి మాత్రం తెలుసుకుందాము. సో, వర్క్ వీసా మామూలుగా టూరిస్ట్ వీసా ఫస్ట్ వీసా టైప్స్ అన్నీ తెలుసుకున్నాం గదా! టూరిస్ట్ వీసాకి 40 జేడీ పే చేయాలి. అది 40 జేడీ ఎక్కడ పే చేయాలంటే, ఈ వీసా అన్నా అప్లై చేసుకోవచ్చు. ఈ వీసా అంటే ఎలక్ట్రానిక్ వీసా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఒక యాప్ ఉన్నది. జోర్డాన్ గవర్నమెంట్ యాప్ ఒకటుంది. ఆ యాప్‌లో వెళ్ళి ఈ వీసా అప్లై చేసుకోవచ్చు. ఆహ్, జస్ట్ 1 పర్సన్‌కి 1 వీసా అట్ ఎ టైమ్ వస్తుంది. ఈ వీసా. 2 పర్సన్ కావాలంటే సేమ్ సేమ్ డెబిట్ కార్డ్‌తో కుదరదు. 2 డిఫరెంట్ కార్డ్స్ ఉంటే సేమ్ ఫ్యామిలీలో ఇప్పుడు ఇద్దరు కావాలంటే టూరిస్ట్ పీపుల్‌కు హస్బెండ్, వైఫ్‌కి ఇద్దరికి 2 కార్డ్స్ సేమ్ డే అంటే 2 కార్డ్స్ డెబిట్ కార్డ్స్ గానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ యూజ్ చేసి జోర్డాన్ కార్డ్స్ యూజ్ చేసి మనం పర్చేజ్ చేయొచ్చు. ఇండియా కార్డ్ మేబీ ఐడియా లేదు. ఆహ్, మేబీ ఇండియా కార్డ్ కానీ ఎనేబుల్ ఉంటుంది. తెలీదు. ట్రై చేస్తే తెలుస్తుంది. సో, అది విషయము. జోర్డాన్ టూరిస్ట్ వీసా. జోర్డాన్ టూరిస్ట్ వీసా ఫస్ట్ ఈ వీసా చెప్పాను గదా! ఈ వీసా ఒకటుంటుంది. ఈ వీసా తర్వాత మళ్ళీ ఇది హ్మ్. ఆహ్, వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ ఉందనమాట జోర్డాన్ కంట్రీకి. వీసా ఆన్ అరైవల్ అంటే మనము జస్ట్ టికెట్స్ బుక్ చేసుకొని ఇక్కడికొచ్చి మనము అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయినప్పుడు జస్ట్ ఆహ్, మనము రిటర్న్ టికెట్ చూపిస్తే వీసా ఆన్ అరైవల్‌కి యాక్సెప్ట్ చేసి మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. సో, ఇక్కడికొచ్చి మనము 40 జేడీ పే చేసి తీసుకోవచ్చు. 40 జేడీ పే చేస్తే వీసా ఇస్తారు. దానికి ఇంకో జోర్డాన్ పాస్ అని ఒకటుంది. జోర్డాన్ పాసు, ఈ వీసా సేమ్ అమౌంటే. జోర్డాన్ పాస్ తీసుకుంటే మీకు మళ్ళీ మీరు ట్రావెల్ చేయను ఉపయోగపడుతుంది. జోర్డాన్ వీసా తీసుకున్న వాళ్ళకి. ట్రావెల్ చేసుకోవచ్చు. ట్రావెల్ చేసుకొని మీరు ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఇప్పుడు రోమన్ థియేటర్ ఉంది. వాదిరాము, మళ్ళీ ఆహ్, అకాబా, రెడ్ సీ అట్లా ప్లేసెస్‌కి పోతే అక్కడేదో ఎంట్రన్స్ ఫీ ఉంటుందనమాట. 20 జేడీ, 30 జేడీ. 20 జేడీ అంటే మేబీ 20,000, 2,000 ఇది ఇండియన్ కరెన్సీలో. అట్లా 2, 3,000 చార్జ్ చేస్తా వస్తారనమాట ఓ ఎంట్రన్స్ ఫీలో. బట్ రోమన్ థియేటర్‌కైతే తక్కువే. మేబీ 1 జేడీను, 2 జేడీను చార్జ్ చేస్తారు రోమన్ థియేటర్ దగ్గర.
ఓల్డ్ థియేటర్, రోమన్ కాలమ్స్ నాటి రోమన్స్ ఉండేప్పటి బిల్డ్ చేసిండేది అది. బాగుంటుంది. నేను వెళ్ళాను ఒకసారి. సో, బేసికలీ టూరిస్ట్ వీసా గురించి అంతే. ఇంకా వర్క్ వీసా గురించొస్తే, వర్క్ వీసా మామూలుగా 2 టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి వర్క్ వీసాస్. సపోజ్ అవుట్‌సోర్సరు, క్లయింటు ఉంటారనమాట. అవుట్‌సోర్సర్ వచ్చేసి క్లయింట్ ఇద్దరు వర్క్ చేస్తుంటారు కదా! ఇప్పుడు సపోజ్ ఇండియాలో అవుట్‌సోర్సింగ్ ఉంటుంది. క్లయింట్ వచ్చి బయట ఎక్కడో ఆహ్, ఫారిన్ కంట్రీస్‌లో ఉంటారు. లైక్ జపాన్, జర్మనీ, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, జపాన్ ఇట్లా కంట్రీస్‌లో ఉంటారు కదా! సో, మనం అక్కడి నుంచి వర్క్ చేస్తాం కదా! ఇండియా నుంచి. మనోళ్ళని అవుట్‌సోర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి అక్కడ జపాన్, జర్మనీలో ఉండేవాళ్ళని క్లయింట్స్ అంటారు. సో, వాళ్ళు మామూలుగా మనకు అబ్రాడ్ ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనకు ఆహ్, అవుట్‌సోర్స్ వాళ్ళు పంపిస్తే వాళ్ళే అంతా ఎక్స్‌పెన్స్ పెట్టుకొని వాళ్ళే వీసా స్పాన్సర్ చేస్తారనమాట. ఆ కంపెనీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే ఆన్ సైట్ మీద పంపిస్తా ఉంటారు. క్లయింట్ మళ్ళీ ఇవ్వడనమాట వీసా అమౌంట్ అంతా. సో, వాళ్ళే పే చేస్తారు. మళ్ళీ ఫస్ట్ రకం వీసా వచ్చేసి అది ఔట్‌సోర్సింగ్ వాళ్ళిచ్చేది వీసా. సెకండ్‌ది ప్రొడక్ట్ బేస్డ్. ఏ కంపెనీ అయితే మనము ఒరిజినల్‌గా వాళ్ళు ప్రొడక్ట్స్ బేస్డ్‌గా ఉంటుంది. అంటే ప్రొడక్ట్ బేస్డ్ అంటే ఆహ్, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, లైక్ రిటైల్ కంపెనీ, ఓన్ కంపెనీ. దే ఆర్ గెట్టింగ్ సర్వీస్ ఫ్రమ్ అదర్ కంపెనీస్ లైక్ ఔట్‌సోర్సింగ్ కంపెనీస్. Like India, we have right so many outsourcing companies, BPO companies that are all called outsourcing companies. So, టు ఒక వీసా వచ్చి అవుట్‌సోర్సింగ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తే, ఇంకో వీసా వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎవరు? క్లయింట్స్ స్పాన్సర్ చేస్తారు. అంటే క్లయింట్స్ ఎప్పుడు స్పాన్సర్ చేస్తారంటే, అవుట్‌సోర్సింగ్ ద్వారా స్పాన్సర్ చేయరు. వాళ్ళకై రిక్వైర్మెంట్ ఉంటే, ఇప్పుడు ఒక కంట్రీని ఏమంటారంటే, ఒక టెరిటరీ అంటారు మామూలుగా నార్మల్ లాంగ్వేజ్‌లో. ఇక్కడ వచ్చిన లాంగ్వేజ్‌లో నేను వచ్చినప్పటి నుంచి వింటున్న లాంగ్వేజ్ కంట్రీ అంటారు. టెరిటరీ అంటారు బుక్స్‌లో, అకౌంట్స్ ఆఫ్ బుక్స్‌లో. సో, టెరిటరీ లెవెల్‌లో ఏమంటారంటే, టెరిటరీ కావాల్సినప్పుడు మాత్రం వాళ్ళు తీసుకుంటారు. ఏంది రిక్వైర్మెంట్ ఉంటే స్పాన్సర్ చేస్తారు. నా వీసా అట్లే వచ్చింది. టెరిటరీ వాళ్ళే ఆహ్, ఆహ్, నన్ను యాక్స్ నాకి కాల్ చేసి హ్మ్, టెరిటరీ వాళ్ళ ద్వారానే నేను డైరెక్ట్‌గా ఆహ్, క్లయింట్ ఆపర్చునిటీ వచ్చింది. క్లయింట్ ప్లేస్‌లో వర్క్ చేసేదానికి డైరెక్ట్‌గా. బట్ బిఫోర్ నేనేం ఔట్‌సోర్సింగ్‌లో వర్క్ చేయలేదు. డైరెక్ట్‌గా నాకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. డైరెక్ట్‌గా వాళ్ళే అంతా స్పాన్సర్ చేశారు. వీసా, ఫ్లైట్ ఫేర్ అంతా. సో, నేను ఇక్కడ ఆహ్, వాళ్ళే ఫ్లైట్ టికెట్ అంతా బుక్ చేసిన తర్వాత నేనే ఫ్లైట్ ఎక్కొచ్చాను. బట్ ఏమైందంటే ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇంకో ఇష్యూ అయింది. ఏమంటే వాళ్ళు జస్ట్ జోర్డాన్ కంట్రీకి ఇక్కడ ఆహ్, జస్ట్ వర్క్ వీసా అప్రూవల్ తీసుకొని పంపించారు అంతే నాకు. నేను సరిగ్గా చెక్ చేయలేదు. ఎందుకంటే మనకు ముందు తెలీదు గదా! ఆహ్, వర్క్ వీసా అప్రూవల్ అంటే వీసానే అనుకున్నా. మనకు తెలీదు గదా! ముందు వీసా అని. సో, వర్క్ వీసా అప్రూవల్ ఏం చేసిందంటే వర్క్ వీసా అప్రూవల్ వచ్చిందని చెప్పి నేను వీసా అని ఫిక్స్ అయిపోయినా. ఇంకా కారు అన్నీ వచ్చేసాము. అమ్మ వాళ్ళు మొత్తం పేరెంట్స్ అంతా వచ్చినాము. ఆడికొస్తే వాళ్ళు ఫ్లైట్ ఎక్కనీయలేదు. ఫ్లైట్ ఎక్కనీయకంటే ఇంకా ఏం చేసేది? జస్ట్ హ్మ్. మళ్ళీ కాల్ చేశాను. హెచ్ఆర్‌కి కాల్ చేసి మళ్ళీ వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు మళ్ళీ ఇంకో టికెట్ బుక్ చేసి రిటర్న్ టికెట్ బుక్ చేసిన తర్వాత లక్కీగా వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ ఉంది కాబట్టి నాకు మళ్ళీ టికెట్ బుక్ చేసింటున్నారు కాబట్టి నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చిర్రు. లేదంటే ఆ రోజే రిటర్న్ అవ్వాల్సిందే. బట్ గాడ్ గ్రేస్ నేను బోర్డింగ్ పాస్ తీసుకొని ఫస్ట్ టైమ్ లైఫ్‌లో 2 ఫ్లైట్స్ ఎక్కాను డైరెక్ట్‌గా. బెంగుళూరు టు బహ్రెయిన్, బహ్రెయిన్ టు అమ్మాన్, క్వీన్ ఎలియా ఎయిర్‌పోర్ట్. సో, ఇది వర్క్ వీసా గురించి. సో, ఈ వర్క్ వీసాలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు క్లయింట్ అనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, నీకు వీసా ఇస్తారు ఓకే. బట్ ఫ్యామిలీకి ఇవ్వరు కదా! ఫ్యామిలీకి ఇవ్వాలి కదా! సో, అది చెక్ చేసుకోండి. మీరెప్పుడన్నా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకిస్తాండ్రా? ఫ్యామిలీకి ఇస్తున్నారా వీసా అని కనుక్కోండి. ఫ్యామిలీకి మీకు ఇద్దరికి ఫ్యామిలీకి మొత్తం మీ పొజిషన్ డిజిగ్నేషన్ బట్టి మీ డిజిగ్నేషన్ బట్టి మీరు ఆహ్, డిమాండ్ చేయమని చెప్పట్లేదు నేను. మీ డిజిగ్నేషన్ బట్టి మీకు ఆటోమేటిక్‌గా అవి వస్తాయన్నమాట. దాని ప్రకారం మీరు తీసుకోండి. సో,
వర్క్ వీసా టైంలో మేజర్ పాయింట్ అనమాట అది. ఫ్యామిలీ వీసా స్పాన్సర్ చేస్తారా లేదా కనుక్కోండి. ఫ్యామిలీ వీసా స్పాన్సర్ చేయకపోతే ఏక్ నిరంజన్ మీరే ఒకరే ఉండాల్సొస్తది అబ్రాడ్‌లో. ఓకే. ఫ్యామిలీని తీసుకురావచ్చు. హెల్ప్ చేస్తారు. బట్ ఎక్స్‌పెన్సెస్ అంతా మీవే ఉంటాయి. ఫ్లైట్ ఫేర్, వీసా అంతా మొత్తం మీవే ఉంటాయి. ఎందుకంటే మనకు తెలీదు కదా! ఫస్ట్ టైమ్ వచ్చినాం కాబట్టి మనకు తెలీదు. సో, అట్లాంటివన్నీ టేక్ కేర్ చేసుకోండి. సో, వీసా గురించి బ్రీఫ్‌గా అది. సో, ఇంక కంట్రీ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి. అవి నెక్స్ట్, నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాము. నెక్స్ట్ టాపిక్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.